పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్సెల్ మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. సంపత్ నగర్ సేవా సంఘం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సాయిప్రియ హాస్పిటల్, మైత్రి హాస్పిటల్ గుంటూరు వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం గుంటూరు సంపత్ నగర్ శ్రీ రామకృష్ణ శిశు విద్యా మందిరంలో ఆదివారం జరిగింది. ఈ వైద్య శిబిరంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య సేవలు పొందారు. సాయిప్రియ హాస్పిటల్ ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ చెరుకూరి పవన్ కుమార్, మైత్రి హాస్పిటల్ జనరల్ మెడిసిన్ డాక్టర్ డి నాగేశ్వరరావు వైద్య సేవలు అందించడంతో పాటు ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు కొలసాని బాలకృష్ణ, బాలు, ఆళ్ల హరి, సానం రమేష్, నారాదాసు ప్రసాద్ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న మైత్రి హాస్పిటల్ ఎండీ డాక్టర్ కడియాల వెంకట్ రూపేష్ తో పాటు డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ నాగేశ్వరరావులని ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఉచిత వైద్య శిబిరాలని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తమ హాస్పిటల్స్ నందు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగానే కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తామని వివరించారు. ఈ రోజు మన 20వ డివిజన్ సంపత్ నగర్ లో డివిజన్ అధ్యక్షుడు జనసేన పార్టీ అధ్యక్షులు కొలసాని బాలకృష్ణ గారు, అలాగే మన బాలు గారు వీళ్ళ ఆధ్వర్యంలో సంపత్ నగర్ సేవా సంఘం ఆధ్వర్యంలో సాయిప్రియ హాస్పిటల్స్ వారు, అలాగే మైత్రి హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరుగుతూ ఉంది. ఈ వైద్య శిబిరంలో సాయిప్రియ హాస్పిటల్ నుంచి చెరుకూరి పవన్ కుమార్ గారు, అలాగే నాగేశ్వరరావు గారు, అలాగే మైత్రి హాస్పిటల్ ఎండి గారు రూపేష్ గారు వచ్చి స్వయంగా ఇక్కడ రోగుల్ని పరిశీలించడం, వాళ్ళు పరీక్షించి వాళ్ళకి ఏదైతే అవసరమో అత్యవసరం వారికి దానికి తగ్గట్టుగా మందులు ఇచ్చి సేవ చేయడం జరుగుతుంది. అలాగే ఇలాంటి వైద్య శిబిరాలు ఎక్కువగా పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున వైద్య ఖర్చు పెరిగిపోతున్న సందర్భంలో మధ్యతరగతి వారికి, పేదవాళ్ళకి ఇలాంటి వైద్య శిబిరాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీరు సహజంగా పెద్ద పెద్ద హాస్పిటల్స్ కాబట్టి మీకు మానవ సేవ చేయాలనేటువంటి ఒక మంచి మనసు ఉంది కాబట్టి ఈ రోజున ఇలాంటి వైద్య శిబిరాలు చేస్తూ ఉన్నారు. వీటిని ఇంకా కొనసాగించాలని చెప్పి కోరుకుంటా, ఇలాంటి వైద్య శిబిరాలు మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అన్ని వైద్య శిబిరాలు గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, ఆ విధంగా పేదవాళ్ళకి, మధ్యతరగతి వారికి ఎంతో ఖర్చుతో కూడుకుంటే వైద్య సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, ఇక్కడ ఎక్కువగా షుగర్ పేషెంట్లు, అలాగే బీపీ, అలాగే గుండెకి సంబంధించిన వాళ్ళు, పక్షవాతం ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున వచ్చి ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకున్నందుకు, వారికి సేవలు అందించుకున్నందుకు మరొకసారి సాయిప్రియ హాస్పిటల్ వారికి, మైత్రి హాస్పిటల్ వారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. గుంటూరు ప్రజలకి నా నమస్కారాలండి. ఈ రోజుల్లో వైద్యం ఖర్చు చాలా పెరిగిపోతా ఉంది. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ముందు జాగ్రత్త అనేది చాలా అవసరం. డాక్టర్ని కలవకుండా ఉంటే మంచిది అనేది నా ప్రధాన ఉద్దేశం. కలవకుండా ఉండాలంటే జాగ్రత్త అనేది చాలా అవసరం. జాగ్రత్త పడాలంటే మనం ఫుడ్ లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ షుగర్ ఉన్నాయి తెల్ల పదార్థాలు తీసుకోకుండా ఉంటే మంచిది అనేది నా ఉద్దేశం. అంటే రైస్, షుగర్, వైట్ షుగర్, సాల్ట్, తెల్లగా కనిపించే ఏవి తినొద్దు. మైదా, నెక్స్ట్ ఇడ్లీ, దోశ, ఏది తెల్లగా కనిపిస్తే దాన్ని అవాయిడ్ చేయాలి. ఏది స్వీట్ గా ఉంది, ఎంత తీపిగా ఉంటే అది చివరికి మనకు అంత చేదైపోద్ది. మనం వయసు పెరిగే కొద్దీ మనం ఎంత జాగ్రత్తగా ఉంటే ఫ్యూచర్ లో అంత హ్యాపీగా ఉంటాం అనేది మనం తెలుసుకోవాలి. ఇంకోటి, బయట మనం తినే తాగే కూల్ డ్రింక్స్ కానీ, తినే ఐస్ క్రీమ్స్ కానీ, ఇవి చాలా షుగర్ తో కూడుకున్నవి. ఈ షుగర్ వల్లే మనకి ఏ జబ్బులైనా కానీ, మనం హై షుగర్స్ ఉండటం వల్లే మనకి అన్ని జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ స్ట్రోక్లు కానీ రావటం జరుగుతుంది. మనం ఈ ఆహార నియమాలు పాటిస్తే మనం 60 నుంచి 70% వరకు ఏ డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉండదు. మనం డాక్టర్ని కలవాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవాలి. కానీ కలిసిన తర్వాత తగ్గాలి అంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఇది కాబట్టి మనం సాధ్యమైనంత వరకు జాగ్రత్త తీసుకుంటే మంచిది. నమస్తే అండి, నా పేరు డాక్టర్ వెంకట్ రూపేష్. నేను మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఈ రోజు సనత్ నగర్ లో ఈ క్యాంపు సనత్ నగర్ సేవా సంఘం వాళ్ళు నిర్వహించడానికి మమ్మల్ని విజ్ఞప్తి చేశారు. అలాగే మేము నిర్వహించగలిగాము.
300 మంది పేషెంట్లని చూడగలిగాము. ఇలా ఈ క్యాంపుని ఇంత బాగా నిర్వహించినందుకు సనత్ నగర్ సేవా సంఘం వాళ్ళు దాంట్లో మాకు సహకరించినందుకు ఎంతో సంతోషపడుతున్నాను మరియు వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను. మా హాస్పిటల్లో అన్ని రకాల వైద్యాలు అందరికి అందుబాటులో ఉండేట్టుగా మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. అలాగే ఈ పేషెంట్లు ఎవరైనా సరే మాకు ఫర్దర్ కన్సల్టేషన్ కావాలన్నా కూడా మా హాస్పిటల్కి రావచ్చు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అతి తక్కువ ధరలో చేసి పంపిద్దాం అనే ఉద్దేశంతో మేము ఉన్నాము. అలాగే ఈ సేవా సంఘం వారికి మా సహకారం ఎప్పుడూ ఉంటుందని నేను చెప్తున్నానండి.